నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో గురువారం కోయిలల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిలల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 11 గంటల వరకు కోయిలల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన శ్రీ మణి 2 పరదాలు, 2 కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనశేఖర్, మునికుమార్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 7న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 17వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణ సందర్భంగా సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఉదయం 6:05 మకర లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పురవీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తారు. తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16న ఉదయం 9:15 నుంచి 9:45 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు వాహన సేవలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న హంసవాహనం, ఫిబ్రవరి 18న సింహవాహనం, ఫిబ్రవరి 19న హనుమంత వాహనం, ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 21న గజవాహనం, ఫిబ్రవరి 22న చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 23న ఉదయం తిరుచి, రాత్రి అశ్వవాహన సేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24న ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25న సాయంత్రం 5:30 గంటలకు పుష్పయాగం జరగనుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యిని కల్తీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆనాటి అధికారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు డబ్బులు ముట్టడి చెప్పేందుకే కల్తీ నెయ్యికి వైసీపీ నాయకులు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడారు. గత కొన్ని నెలలుగా నడుస్తున్న కల్తీ నెయ్యి స్కామ్లో అసలైన నిందితులు సిట్ పేరుతో ఎదురుదాడి దిగుతున్నారని ఆయన విమర్శించారు. ఆనాటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నెయ్యిలో కల్తీ సహజమని వ్యాఖ్యానించడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీడీబీ నివేదిక మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నారు. కానీ సిట్ పాలు, పెరుగు, వెన్న లేకుండా కేవలం రసాయనాలతో నెయ్యి చేశారని స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. రసాయనాల్లో వినియోగించిన మోనోగ్లిజరైడ్ కేవలం కొవ్వును 200 నుంచి 250 సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే వస్తుందని ఆయన చెప్పారు. మరి రసాయనాలు ఉపయోగించిన కల్తీ నెయ్యిలో పశువుల కొవ్వు కలిసినట్లేనని ఆయన స్పష్టం చేశారు. కాగా సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే కాకుండా విచారణ కమిటీ వేయనున్నట్లు ఆయన చెప్పారు. కల్తీ నెయ్యి కేసుకు కారకులైన ఏ ఒక్కరూ చట్టం నుంచే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆయన తెలిపారు. దేవుణ్ణి రాయి అన్న కరుణాకర్ రెడ్డి ఎన్ని అబద్దాలు చెప్పినా నిజం కావని ఆయన చెప్పారు. నగరంలో తన అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు రాజారెడ్డి, వెంకటేశ్వరరావు, బాబ్జీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరం చెంతన ఉన్న ఆవిలాల చెరువును అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మరియు పర్యావరణ హిత కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో మెంబర్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తొడా వైస్ చైర్మన్ ఆర్ గోవిందరావుతో కలిసి ఆయన ఆవిలాల చెరువు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాల మేరకు తిరుపతిని ఒక స్మార్ట్ సిటీగా మాత్రమే కాకుండా ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. ఆవిలాల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని,
తొడా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటని తెలిపారు. పేరూరు చెరువు నుంచి సప్లై ఛానల్స్ ద్వారా మంచినీటిని ఆవిలాల చెరువుకు అనుసంధానిస్తామని అన్నారు. ఆవిలాల చెరువుకు అభివృద్ధి చెందితే దాదాపు 1000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తామని అన్నారు. నీరు కలుషితం కాకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్ రాజు, తొడా సెక్రటరీ డాక్టర్ ఎన్వి శ్రీకాంత్ బాబు, ల్యాండ్ ఆఫీసర్ సుజన, రిటైర్డ్ ఆర్డీఓ బాబయ్య, ఎస్సీ రవీంద్రయ్య, హార్టికల్చర్ అధికారి మాలతి, సర్వేయర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ వర్ల దేవదాస్ మాదిగ సూచనల మేరకు ఈరోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలోని తిమ్మినాయుడుపాలెంలో గ్రామ అధ్యక్షులు సూరిపాక కార్తీక్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ తిరుపతి ఇన్ఛార్జ్ మాస్తారపు గోపికృష్ణ మాదిగ హాజరయ్యారు. అనంతరం మాస్తారపు గోపికృష్ణ మాదిగ మాట్లాడుతూ త్వరలో జరగబోయే తిరుపతి నియోజకవర్గ కమిటీ నిర్మాణానికి మాదిగ యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుధా మాదిగ, లోకేష్ మాదిగ, జీవన్ మాదిగ, యశ్వంత్ మాదిగ, సాయి మాదిగ, రేవంత్ మాదిగ, వెంకటేష్ మాదిగ, లోకనాథ మాదిగ, పునీత్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.